శ్రీకాకుళం వాసుల చిరకాల స్వప్నం ఎట్టకేలకు నెరవేరింది. జిల్లా నుంచి తిరుపతికి మొట్టమొదటి రెగ్యులర్ రైలు అందుబాటులోకి రానుంది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిన నిరంతర కృషి ఫలితంగా ఈ నూతన సర్వీసులకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రైల్వే శాఖ హంసఫర్ ఎక్స్ప్రెస్ ను ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తిరుమల ప్రయాణం మరింత సౌకర్యవంతం కానుంది. ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి శ్రీకాకుళం నుంచి తిరుపతికి డైరెక్ట్ రైలు సాధన లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. హైదరాబాద్ వంటి ముఖ్య ప్రాంతాలకు నేరుగా ట్రైన్స్ నడపాలనేది మన జిల్లా ప్రజల తాలూకా కళ. అది నా కళ కూడా. అందుకోసం నేను ఎంపీగా అయినప్పటి నుంచి ఒక లక్ష్యంగా పెట్టుకొని నూతన రైళ్ల కోసం నిరంతరం కృషి చేశాను. ఈ విషయంపై రైల్వే మంత్రుల్ని కలిశాను, రైల్వే బోర్డు అధికారులు కలిశాను, డిఆర్ఎం అలాగే జెడ్ఎం ఈ లెవెల్లో జరుగుతున్న మీటింగ్స్లో కూడా పాల్గొని ఈ విషయం మీద ప్రత్యేకంగా ప్రస్తావించాను. నేడు ఆ కృషికి ఫలితంగా 75 సంవత్సరాల శ్రీకాకుళం జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారి శ్రీకాకుళం నుండి తిరుపతికి నేరుగా రెగ్యులర్ రైల్వే సర్వీస్ని ప్రారంభిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా ప్రజలకు, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ ఇది ఒక మంచి శుభవార్త. 17439 17440 తిరుపతి శ్రీకాకుళం హంసఫర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రతి ఆదివారం సాయంత్రం తిరుపతి నుండి శ్రీకాకుళం, అలానే ప్రతి సోమవారం మధ్యాహ్నం శ్రీకాకుళం నుండి తిరుపతి ప్రయాణిస్తుంది.